ముఖ్యమంత్రి గారు బాగున్నారా? ఏమిటమ్మా ఏమిటి? ప్రపంచ రాజకీయ చరిత్ర ఉన్నంత వరకు ఎవ్వరూ మిమ్మల్ని మర్చిపోలేరు ముఖ్యమంత్రి గారు. ఏమిటమ్మా ఏమిటి అనేది? ఏమిటా? వేదవ పదవి కోసం కన్న కొడుకునే చంపుకునేటంత దౌర్భాగ్యులుంటారని ఇప్పుడే అర్థమైంది. ఏమిటమ్మా నువ్వు అనేది? నిజం అండి, నిజం నిజం మాట్లాడుతున్నాను. ఏమిటి నిజం? చెట్టంత పొడుగుపోయి ఆయన కుమిలిపోతూ ఉంటే ఆయన్ని పరామర్శించాల్సింది పోయి విమర్శిస్తావా? కుమిలిపోవటమా? ఈయన మీలాంటి 10 మంది పక్కవాద్యగాల్ని పక్కన పెట్టుకుని దిగులుగా మంచం మీద కూర్చుని గెడ్డం కింద చేపెట్టుకుని కూర్చున్నంత మాత్రాన కుమిలిపోవటమా? కన్న తండ్రి కళ్ల ముందే కొడుకు చచ్చిపోతే నిజంగా ఆ కొడుకు తప్ప ప్రపంచమే లేదనుకుంటే ఆ వార్త విన్న మరుక్షణమే కొడుకు శవంతో పాటు తండ్రి శవం కూడా లేవాలి. అది ప్రేమ అంటే. ఇవాళ మీరు పెద్ద పదవిలో ఉండొచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు మీ చేతుల్లో ఉండొచ్చు, ఏం జరిగిందో మీరు లోకానికి కప్పుపుచ్చొచ్చు. ఆయన చనిపోవడమే కనుక నిజమైతే మిమ్మల్ని ఎవరిని నేను బ్రతకనివ్వను. బయటికి వెళ్తావా గెంటించమంటావా? ఏమిటి బయటికి గంటిస్తావా? ఆ రోజు హాస్పిటల్ ఆయన చచ్చిపోయిన రోజు మీరంతా ఏమయ్యారు? ఇవాళ బ్రతికి పదవిలో ఉండేసరికి చుట్టూ చేరి ఆయన మెప్పు కోసం బయటికి గంటిస్తారా? ఏ ముఖ్యమంత్రి గారు చచ్చిపోయిన మిమ్మల్ని బ్రతికించిన నేరాన్ని నన్ను బయటికి గంటిస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని ఆయన చంపించేశారు. నా బ్రతుకింత అన్యాయం చేస్తారని తెలుసుంటే చచ్చిపోయిన మిమ్మల్ని అలాగే వదిలేసేదాన్ని. అంతకంతా అనుభవిస్తారు. జనశేఖర గుణశేఖర కాబోయే అమాత్య శేఖర స్వాగతం సుస్వాగతం. ఎంత చక్కగా పలికేవే చిలక పలుకులు. ఈ పలుకుల కోసమే కాళ్ళకి బలపాలు కట్టుకు వచ్చేసాను. చూడు, ఎవరైనా వస్తే అమ్మగారు బయటకు వెళ్ళాలి. అమాత్య శేఖర అన్నవే, ఏది నీ నోటితోనే ముఖ్యమంత్రి గారు అని ఒకసారను. ఇంకా కాలేదుగా. 35 నోట్లోంచి ఆ మాట వస్తే నిజం అయిపోతుంది. నేను 35నా? కాక నీకంటూ ఎవరో 10 మంది ఉంటారు, ఎవరు పోయినా ఎవరో ఒకరు ఉంటారు. అందుకే నిత్య సుమకారంగా అంటున్నారా నిజంగా అంటున్నారా? కొట్టేవాడా. మొత్తానికి పాపం సీఎం గారిని చాలా ఇబ్బందులు పెట్టారు. నేను పెట్టడం ఏమిటి, జనమే పెట్టేస్తున్నారు. పైగా సొంత కొడుకు కనిపించకుండా పోయాడా? జనానికి ఆయన మీద నమ్మకం బొత్తిగా పోయింది. నిలదీసి అడుగుతున్నారు. కన్న కొడుకు కనిపించడం లేదంటున్నారు. కొంపతీసి మీరు దాచిపెట్టలేదు కదా? ఈ మాట కూడా జనం అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా మంచిదే అని సైలెంట్ గా ఊరుకుంటున్నాను. అయినా ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఏమిటి? వాటిని మర్చిపోదామని ఇంత దూరం వచ్చాను. చూడు, నన్ను నేను 3 గంటలు మర్చిపోవాలి. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ఏం చేయాలి? ఏదో ఒకటి. అదే పెట్టినట్టు తాంగ ముక్క. లలిత, లలిత, అమ్మా లలిత, నిన్నే లోపలికి వెళదానరా. అబ్బాయి గారు ఏమంటున్నారు? స్వాతంత్రం ఇంకా రాలేదంటున్నారు. కొత్త విషయమే. ఉన్న విషయమే. స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి కొంతమంది స్వార్థపరుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నిజానికి రాలేదు. ఎప్పుడొస్తుందో? ఈ కటకటాలు పగిలినప్పుడు. అవి ఎప్పుడు పగులుతాయో? మీ పాపం పండినప్పుడు. పాపాలనేవి పసిపాపలు లాంటివి. అవి పుడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి తప్ప చావవు. కెరటాలు ఆగిన తర్వాత సముద్రంలో స్నానం చేయాలనుకోవటం ఎంత పిచ్చితనమో, పాపాలు పండే వరకు ఆగాలనుకోవటం కూడా అంతే పిచ్చితనం. సహనం అనే మాట మీద, సత్యాగ్రహం అనే బాట మీద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజ ఉలికించి ఈ దేశం కోసం, ప్రజల కోసం 30 ఏళ్లు కృషి చేసిన ఆ మహాత్ముడే స్వరాజ్యం వచ్చిన తర్వాత 6 నెలలు కూడా బతకనివ్వలేదు ఈ దేశం. అంతకంటే నువ్వు గొప్పవాడు ఆ పిచ్చివాడా? ఈ పిచ్చి జనం ఇచ్చే మెచ్చుకోలు కోసం, కొట్టే చప్పట్ల కోసం, చేసే హర్షధ్వానాల కోసం పాకులాడకు. నా దారిని నడు. నా తర్వాత స్థానం నీదే. మీ తర్వాత ఆ స్థానం ఎప్పుడూ మాదే. అంటే యువతది, యువకులది. మా స్థానాన్ని మేము పొందటానికి మీ దారిని రానక్కర్లేదు, ఏ అడ్డదారి తొక్కనక్కర్లేదు. ఏ దారిని వస్తే మా స్థానం మాకు వస్తుందో, అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మాకు బాగా తెలుసు. ప్లీజ్ అండర్స్టాండ్. అయ్యగారు, అయ్యగారు, ఏమిట్రా అర్ధరాత్రి? ఏం లేదండి, చాలా వండర్ఫుల్ న్యూస్. ఏమిటది? లోపల చెప్తాను పదండి. ఇది ఎవరో చూడండి. మన ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ఇది ఎవరో చూడండి.
ఒకేలా ఉన్నాయి కదండి. ముఖ్యమంత్రి గారి అబ్బాయి కనిపించడం లేదు కదా. ముఖ్యమంత్రి గారే చంపేసి ఉంటారని కొందరు, లేదా అండర్ గ్రౌండ్ లో దాచేసి ఉంటారని కొందరు అనుకుంటున్నారు కదా. ఇలాంటప్పుడు ఆ కుర్రాడి స్థానంలో ఈ కుర్రాడిని ఉంచామనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరితను? చెప్తాను సార్. ఆ కుర్రాన్ని తీసుకొస్తే మన మనిషి అవుతాడు కదా. మన మనిషి అన్నవాడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మీరు ముఖ్యమంత్రి గారిని ఎవర్రా ఇతను? జగన్, జగన్, నిన్నే. వినిపించడం లేదా? వినిపిస్తే పలకాలనుందా? విన్నారా? ఉమ్, ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. నిన్ను కలవాలని మారుతి గారు వచ్చారు. ఎవడొస్తే నాకే. విన్నారా? ఉమ్, ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. ఆయన పెద్ద మనిషి. పెద్ద మనిషి. ఏ నువ్వు పెద్ద మనిషివి కాదా? మనిషి కాని ప్రతి వెధవా పెద్ద మనిషి. ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. బాబు జగన్, ఉమ్, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలని వచ్చాను. నేను మాట్లాడను, నాకు మాట్లాడడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిడవడేసే. బాబు, నీ మనస్సులో ఎంత ఆవేదన ఉందో నా మనస్సులో అంత ఆవేదన ఉంది. కాకపోతే నువ్వు కటకటాల లోపల ఉన్నావు, నేను కటకటాల బయట ఉన్నాను. మన ఇద్దరి మధ్య ఈ తేడా ఎందుకు ఉండాలి అని నేను అడుగుతున్నాను. యో స్టూపిడ్. చూశారుగా. ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. బాబు, నేను గాంధీవాదిని. ఒక కుండతో కొడితే రెండో కుండతో కూడా కొట్టడానికి అవకాశం ఇవ్వగలిగిన వాడిని. నీతో మాట్లాడాలని వచ్చాను, మాట్లాడి చెప్తాను. నేను నీతో మాట్లాడు. నాకు ఈ మనుషులతో నిమిత్తం లేదు, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. మానవత్వం లేని వాళ్ళంతా మనుషుల్లా చలమవుతున్నారు. స్వార్థపరులంతా పెద్ద మనుషుల్లా ఊరెగుతున్నారు. లంచగొండలంతా అధికారుల్లో చలమవుతున్నారు. ఐ హేట్ యూ పీపుల్. ఐ హేట్ దిస్ బ్లడీ సొసైటీ యాజ్ ఎ హోల్. yes. అసహించుకునే అర్హత నీకుంది బాబు, అసహించుకోబడే అర్హత మాకుంది. ఒక నిజం చెప్పనా? అమాయకులే జైల్లో ఉంటున్నారు. నేరాలు చేసేవాళ్ళు తెలివైన వాళ్ళు కనుక తెలివిగా తప్పించుకుంటున్నారు. అమాయకులే కటకటాల వెనక ఎందుకు ఉండాలి అని నేను అడుగుతున్నాను. అందుకే నెల రోజుల్లో ఉరి తీయబడే నిన్ను ఉరికంబం నుంచి ఎలాగైనా రక్షించాలనే సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. అలాగని నిన్ను ఉద్ధరించాలని కాదు. నా ద్వారా నీకు ఉపయోగం ఉంది, నీ ద్వారా నాకు ఉపయోగం ఉంది. ఇది ప్రేమ కాదు, అభిమానం కాదు, కేవలం వ్యాపారం. సరుకు నీ దగ్గర ఉంది, డబ్బు నా దగ్గర ఉంది. రేటు నువ్వు చెప్పు, నేను కొనుక్కుంటాను. నీ దగ్గర డబ్బున్నా నా దగ్గర సరుకు లేదు. సత్తా ఉంది. నాకు కావలసిన సరుకు ఆ సత్తాయే. చూడు, మూడో కంటికి తెలియకుండా నిన్ను విడిపించే శక్తి నాకుంది. నువ్వు అంటే ఈ రాత్రికే విడిపిస్తాను. ఉం? ఉం? ఉమ్, సార్, జగన్ కనిపించడం లేదు సార్. కనిపించడం లేదని ఎవరు చెప్పారు? లేదండి. అతను పారిపోబోయాడు. నేను వెంటపడ్డాను. భయపడి గోడ దూకపోయి కింద పడి మరణించాడు. మరణించారా? మరణించాడు. అతని శవాన్ని పోస్ట్ మార్టంకు పంపించాం. అతనే ఆయన గుర్తుపెట్టారు.